అభిమన్యుడి జననం నుంచి మరణం వరకు ఒక చిన్న కథ చెప్తాను. అభిమన్యుడు మహాభారతంలో అర్జునుడికి సుభద్రకు పుట్టిన కుమారుడు. అర్జునుడు గర్భవతి అయిన సుభద్రకు చక్రవ్యూహ రహస్యాన్ని చెప్పుతూ ఉండగా సుభద్రకు నిద్రవచ్చేసింది. అర్జునుడు చెప్పినది అర్థమవుతున్నప్పుడు ఆగిపోవడంతో అభిమన్యుడు కడపటి భాగాన్ని తెలుసుకోలేకపోయాడు. అభిమన్యుడు చిన్నప్పటినుండి ధీరుడిగా పెరిగాడు. కురుక్షేత్ర సంగ్రామంలో 10వ సంవత్సరాల వయసులోనే యుద్ధానికి వెళ్లాడు. 15వ రోజున కౌరవుల చక్రవ్యూహాన్ని ఛేదించి లోపలికి చొచ్చుకెళ్లాడు. కాని అది విడిచిపెట్టే మార్గం తెలియనందువల్ల లోపల చిక్కుకుపోయాడు. దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, దుష్ట సమ్మోహితులైన అనేకమంది మహారథులు కలిసి అతనిపై దాడి చేశారు. ఎంతో ప్రాకారంగా పోరాడిన అభిమన్యుడు చివరికి వీరోచితంగా పోయాడు. అభిమన్యుడి కీర్తి, ధైర్యం అవయవంగా చనిపోయినా అతని త్యాగం ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయింది.